లక్ష్మి ల్యాప్టాప్లో వి ఆర్గానిక్స్ కంపెనీకి సంబంధించిన లాజిస్టిక్స్ అన్నీ చూస్తూ ఉంటుంది. అందులో ఉన్న బైలాస్ ప్రకారం ఏదో తనకి చిన్న క్లూ దొరికి అదేదో అప్లై చేసి ఇందులో ఉన్న లాస్ ప్రకారం ఈ అంబికమ్మ ఈ ప్లేస్ని వాళ్ళకి అప్పచెప్పడానికి వీల్లేదు, ఇప్పుడు దొరికిపోయింది, ఇది ఎలాగైనా ఆపొచ్చు అని అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఏదో మెయిల్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఉదయం అయిన తర్వాత లక్ష్మి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో ఇప్పుడు ఎలా నాకు ఎవరైనా ఒకరు హెల్ప్ చేయాలి, అక్కడ రైతులని కాపాడాలి, ఇలా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే చారుకేశ గుర్తుకొస్తాడు. చారుకేశ బాబాయ్ అని ఆలోచించి వెంటనే చారుకేశకి ఫోన్ చేస్తుంది. ఇంకా చారుకేశ అప్పుడే ఎటో బయటికి వెళ్తూ కార్ ఎక్కడానికి డోర్ తీస్తూ ఉంటాడు. ఫోన్ రావడంతో చూసుకొని లిఫ్ట్ చేసి హలో ఎవరు అని మాట్లాడుతూ ఉంటే బాబాయ్ అని లక్ష్మి అంటుంది. ఇంకా చారుకేశ చాలా ఆనందపడుతూ లక్ష్మి అమ్మ అని మాట్లాడుతూ ఉంటే బాబాయ్ ఎలా ఉన్నారు బాబాయ్ అని మాట్లాడుతూ లక్ష్మి మాట్లాడుతుంది. ఇంకా ఏంటమ్మా ఇన్ని రోజులు గుర్తొచ్చానా తల్లి నీకు, ఈ బాబాయ్ ఇన్ని రోజులు గుర్తొచ్చాడా అమ్మా అని చారుకేశ మాట్లాడుతూ ఉంటే అవన్నీ తర్వాత బాబాయ్, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి అని లక్ష్మి అంటూ ఉంటే అదంతా తర్వాత అమ్మా, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తావు ఇంటికి అని చారుకేశ అడుగుతూ ఉంటాడు. వస్తాను బాబాయ్, తప్పకుండా వస్తాను, నేను వచ్చే రోజు తొందరలోనే ఉంది, ఆ రోజు తప్పకుండా ఇంటికి తిరిగి వస్తాను, కానీ ఇప్పుడు నన్ను ఏం క్వశ్చన్స్ అడగకండి బాబాయ్, నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నా గురించి వెతకకండి, ఆరా తీయకండి ప్లీజ్ బాబాయ్, నేను చెప్పేది వినండి అని లక్ష్మి అనడంతో ఇలా ఎమోషనల్గా కట్టిపడిస్తున్నావమ్మా నన్ను, సరే చెప్పమ్మా ఏంటి అని చారుకేశ అడగడంతో అంబికమ్మ కుట్ర చేసి ఇట్లా వి ఆర్గానిక్స్ కంపెనీని ఇలా అమ్మాలని చూస్తుంది, అది ఎలాగైనా ఆపాలి బాబాయ్, రైతులు నష్టపోకూడదు అని చెప్పి ఇంకేదో మాట్లాడుతూ ఉంటుంది. అలాగే అమ్మ నేను ఇప్పుడే వెళ్ళి చూసుకుంటాను, ఆ రైతుల దగ్గరికి వెళ్తాను అని చారుకేశ చెప్తాడు. ఇంకా అలా చారుకేశ కారులో బయలుదేరుతూ ఉంటాడు. మరోవైపు లక్ష్మి కారులో లాయర్తో పాటు అక్కడికే బయలుదేరి ఉంటుంది. ఆ తర్వాత పొలాల దగ్గర రైతులందరూ వాళ్ళ సరుకుని తీసుకొచ్చి ఉంటారు. ఇంకా కొంతమంది వ్యక్తులు వచ్చి ఆ సరుకునంతా లోడ్ చేసుకుంటూ ఉంటారు. మరోవైపు ఆ వి ఆర్గానిక్స్ని తీసుకున్న వ్యక్తి వెంకట్రావు అనే అతను అక్కడ ఉండి లోడ్ చేయండి, కరెక్ట్గా లోడ్ చేయండి అని చెప్పి ఎక్కిస్తూ ఉంటాడు. అప్పుడే చారుకేశ అక్కడికి వచ్చి ఇది లోడ్ తీసుకెళ్ళడానికి వీలు లేదు, అసలు మీరు ఇది తీసుకోవడానికి వీలు లేదు అని నేను ఒప్పుకోను అని మాట్లాడుతుంటే మీరెవరండి ఒప్పుకోవడానికి, వీఆర్ విష్ణు కంపెనీ చైర్మన్గా అంబికా మేడమే మాకు హ్యాండ్ ఓవర్ చేశారు, ఇప్పుడు ఇది మా కంపెనీ, మేము 140 కోట్లు ఇచ్చి మేము ఇది కొనుక్కున్నాము అని చెప్తూ ఉంటే ఎవరేమైనా చేయండి, నేను మాత్రం ఇక్కడ నుంచి కదలను, మీరు ఆగండి, వెయ్యొద్దు అని చెప్పి చారుకేశ గొడవ చేస్తూ ఉంటే ఇంకా రే ఆ లాక్కెళ్ళండ్రా అతన్ని అని చెప్పి ఆ వెంకట్రావు అనే తను చెప్పడంతో ఇద్దరు రౌడీలు వచ్చి చారుకేశని లాక్కొని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంకా మరోవైపు విహారీ ఇంకా చారుకేశని కొట్టబోతూ ఉంటారు రౌడీలు. అప్పుడే విహారీ వచ్చి చారుకేశని కొట్టకుండా అడ్డుపట్టుకొని చారుకేశని కాపాడి ఆ రౌడీలందరినీ చితగ్గొట్టి కింద పడేస్తాడు. ఇంకా అప్పుడే ఏంటి విహారీ గారు ఇదంతా అని అతను వచ్చి అడుగుతూ ఉంటే ఇది మీరు సరుకు తీసుకెళ్ళడానికి వీలు లేదు, ఇది రైతుల కష్టం, రైతులకు మాత్రమే చెందాలి, అనవసరంగా మీరు మధ్యలో వచ్చి ఇలా ఇబ్బంది పెట్టకండి అని విహారీ అంటూ ఉంటాడు. లేదు మీ చైర్మన్ అంబికా మేడం మాకు హ్యాండ్ ఓవర్ చేశారు, మేము డబ్బులు కూడా పే చేసాము, మీరు ఇప్పుడు ఇలా వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు, మీరు ఇక్కడ నుంచి వెళ్తారా లేదా పోలీసులను పిలవమంటారా అంటే మీరు పోలీసులను పిలుచుకోండి, ఇంకెవరినైనా పిలుచుకోండి, ఇది మాత్రం జరగడానికి వీల్లేదు, నేను జరగనివ్వను అని విహారీ చారుకేశ ఇద్దరు అంటూ ఉంటారు. ఇంకా అప్పుడే వెంకట్రావు అనే వ్యక్తి పక్కకు వచ్చి అంబికకి ఫోన్ చేస్తాడు. అంబిక కారులో ఎటో వెళ్తూ ఉంటుంది. చెప్పండి వెంకట్రావు గారు ఇలా చేశారేంటి, మీరు ఆ సరుకంతా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా అని అడుగుతూ ఉంటే ఏంటి మేడం ఇలా చేస్తున్నారు, ఇప్పుడు ఆ విహారీ వచ్చి ఇక్కడంతా పెద్ద గొడవ చేస్తున్నాడు అని చెప్తూ ఉంటే అవునా నేను ఈ కంపెనీ చైర్మన్గా మీకు అది హ్యాండ్ ఓవర్ చేసేసాను, కాబట్టి మీరే ఇప్పుడు దానికి ఓనర్, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, పోలీసులను పిలిపించండి అని మీకు కావాల్సింది చేసుకోండి అని చెప్పి అంబిక చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇంకా దాంతో అతను మళ్ళీ వచ్చి పోలీసులను పిలిపించి ఉంటాడు. పోలీసు వాళ్ళు కూడా వచ్చి విహారీ గారు మీరు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఆ వెంకట్రావు ఇచ్చిన పేపర్స్ అన్నీ చూసుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి లాయర్తో సహా అక్కడికి వస్తుంది. ఆపండి అవసరం లేదు అని ఆ లాయర్ మాట వినగానే అందరూ చాలా షాకింగ్గా లాయర్ వైపు చూస్తూ ఉంటారు. ఈ కంపెనీలో విహారీ గారికి 51% షేర్ హోల్డ్ ఉంది, విహారీ గారి సంతకం లేకుండా ఈ కంపెనీని మీరు ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, ఇది విహారీ గారు సైన్ చేసి మీకు ఇస్తే తప్ప హ్యాండ్ ఓవర్ మీకు అవ్వదు, అది విహారీ గారి కంపెనీయే, విహారీ గారికి ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు, మీరు ఇది తీసుకెళ్ళడానికి వీలు లేదు అని చెప్పడంతో ఇందులో నా ఆర్గానిక్స్ ఇది పెద్ద కంపెనీ కదా, ఇందులో నావి కూడా కలిపి నేను బాగా లాభాలు సంపాదించాలనుకుంటే ఇలా జరిగిందేంటి అని వెంకట్రావు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా అలా లక్ష్మి లాయర్ని తీసుకొచ్చి విహార్ని అలా కాపాడి ఉంటుంది.